సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. రోజుకో ఫేక్ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ తాజాగా మరో ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నారు. తహసీల్దార్ పేరుతో కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి సెక్రటేరియట్కు వచ్చారు. తహసీల్దార్ స్టిక్కర్ వాహనంతో సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనుమానం రావడంతో అంజయ్యను సెక్యూరిటీ పట్టుకున్నారు. సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అంజయ్య నుంచి ఫేక్ ఐడి స్వాధీనం చేసుకున్నారు. జిరాక్స్ సెంటర్లో ఫేక్ ఐడి తయారు చేసినట్లు గుర్తించారు. ఫేక్ ఉద్యోగి దందాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సచివాలయంలో నకిలీ ఉద్యోగుల భరతం పడుతున్నారు. సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఇటీవల కాలంలో నకిలీ ఫేక్ ఐడి కార్డులతో చెలామణి అవుతూ సచివాలయంలో పలు దందాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా గుర్తిస్తూ వారందరినీ కూడా పోలీసులకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక తాజాగా మనం చూస్తున్నాం, తహసీల్దార్ అనేటువంటి ఐడి కార్డు పేరుతో లోపలికి ఎంట్రై ప్రతిరోజు సచివాలయం, తెలంగాణ సచివాలయంకి వస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది చాకచక్యంగా అతను ఫేక్ ఉద్యోగిగా గుర్తించి ఆ ఫేక్ ఐడి కార్డ్ ని గుర్తించారు. ప్రస్తుతం అతన్ని సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పారు. గత కొంతకాలంగా తహసీల్దార్ కార్ నెంబర్ ప్లేట్ తో సహా సచివాలయం లోపలికి వస్తున్నాడు. సచివాలయం లోపలంతా కూడా తిరుగుతున్నాడు. తన ఛాంబర్ లో, మంత్రుల ఛాంబర్ లో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్ లో తిరుగుతూ ఉన్నాడు. అతన్ని పై పూర్తిగా నిఘా పెట్టినటువంటి తెలంగాణ సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు ఈ రోజు అతన్ని ఎట్టకేలకు అదుపులో తీసుకుని అతన్ని విచారించిన నేపథ్యంలో అతను ఒక జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడి కార్డు తయారు చేసుకుని ఫేక్ ఉద్యోగాల పేరుతో దందా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం అతన్ని సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పారు. సైఫాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితమే ఒక ఫేక్ నకిలీ ఉద్యోగులు కూడా ఎస్పీఎఫ్ అధికారులు అదుపులో తీసుకొని విచారించారు. మరొక ఫేక్ ఉద్యోగి కూడా ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇలా ఎవరైనా నకిలీ ఐడి కార్డు పేరుతో సచివాలయం లోపలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. నకిలీ ఉద్యోగుల పేరుతో చాలా మంది, దాదాపు 5,000 మంది పైగా రోజు తెలంగాణ సెక్రటరీకి వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఫేక్ ఐడి కార్డులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది చాలా చాకచక్యంగా అందరినీ కూడా గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్పీఎఫ్ అధికారులు మాత్రము ఖచ్చితంగా తమ విధులు మాత్రం చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా ఉపేక్షించారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఐడి కార్డులు తనిఖీలు చేస్తున్నారు. ఐడి కార్డులు ఉన్నప్పటికీ కూడా అది నకిలీదా, ఫేక్ దా లేదా ఒరిజినల్ అనేది కూడా చూస్తున్నారు. ఒకవేళ ఫేక్ అయితే మాత్రం వారిపై అబ్జర్వ్ చేసిన తర్వాత, వారిపై పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం తెలంగాణ సచివాలయం కనబడుతుంది. మొత్తం మీద ఈ రోజు మాత్రం మరొక నకిలీ ఉద్యోగులు మాత్రం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. థాంక్యూ సునీల్.